హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సినిమాల్లో ఎన్నో వింత వింత కాంబినేషన్స్ చూస్తుంటాం. కూతురిగా నటించిన నటితోనే జంటగా నటించిన ఎందరో హీరోలను సైతం చూసాం. ఇలాంటి జంటలు సినీ పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. మరి ఆ జంటల్లో ఓ వినూత్న జంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భర్త తమ్ముడితో 14 సినిమాల్లో జంటగా నటించిన ఈ నటి 14లో 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాలే ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సైతం తెచ్చిపెట్టాయి. మరి ఆ నటి ఎవరో కాదు, శ్రీదేవి. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి తమిళ్, తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. 13 ఏళ్ల వయసులోనే సినిమాతో అరంగేట్రం చేసిన శ్రీదేవి 2 ఏళ్లలోనే స్టార్ హీరోయిన్గా అయిపోయారు. శ్రీదేవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా 16 ఏళ్ల వయసు. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. హీరోలు మారినా హీరోయిన్గా శ్రీదేవినే ఎంపిక చేశారు. తెలుగులో రీమేక్ తర్వాత హిందీలో రీమేక్ చేసేందుకు భారతీరాజా శ్రీదేవిని పిలిచారు. అయితే అప్పుడు శ్రీదేవికి బాలీవుడ్ అరంగేట్రం ఏమాత్రం ఇష్టం లేదట. కానీ డైరెక్టర్ భారతీరాజా మాట కాదనలేక అయిష్టంగానే ముంబై వెళ్ళిన శ్రీదేవి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ కలల రాణిగా ప్రేక్షకుల చేత కీర్తింపబడింది. ఇక అక్కడే ఎక్కువ సినిమాలను చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న శ్రీదేవి తన జీవిత భాగస్వామిని కూడా బాలీవుడ్లోనే ఎంచుకున్నారు. నిర్మాత బోనీ కపూర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్లో శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోల్లో అనిల్ కపూర్ ఒకరు. ఈయన మరెవరో కాదు, శ్రీదేవి భర్త బోనీ కపూర్ తమ్ముడు. శ్రీదేవి అనిల్ కపూర్తో కలిసి మొత్తం 14 సినిమాల్లో నటించగా అందులో 10 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, అనిల్ కపూర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలను బోనీ కపూరే నిర్మించారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన జుదాయి సినిమా 1997లో విడుదలై 48 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇలా శ్రీదేవి తన మరిదితో 14 సినిమాల్లో నటించింది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.